ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. చాలా మంది అనుకుంటారు దేవుడు ఎందుకు భూలోకానికి రావాలి, అందుకని మీకు మొట్టమొదటిగా ఇవన్నీ అర్థం అవ్వాలనే త్రిత్వం గురించి ముందుగా ఎక్స్ప్లెయిన్ చేశాను. మొదటి దేవుడు ఏం చేశాడు, ఆదాముని అవ్వని సృజించుకుని మానవుల్ని సృజించుకుని తనతో ఆ యొక్క సహవాసాన్ని ఏర్పరచుకోవడానికి దేవుడు ఒక ఐడియాలజీ కలిగి ఉన్నాడు కదా. అందుకని చూడండి, దేవుడు అంట ప్రతిరోజు సహవాసము కలిగి ఉండటానికి ఏదైనా తోటలో అవ్వని ఆదాముని సృజించాడు, మానవుడితో సహవాసం. అయితే ఏదైతే ఆ మానవాళి ఎక్స్పాండ్ అవుతుందో, లేదైతే ఆ జనరేషన్స్ అనేది ప్రారంభించబడిందో ఏమైపోతుంది తెలుసా, దేవునికి దూరం అయిపోతుంది, దేవునితో స్నేహం దూరం అయిపోతుంది, దేవునితో రిలేషన్ దూరం అయిపోతుంది, దేవునితో సహవాసం దూరం అయిపోతుంది. అందుకని ప్రవక్తలను దేవుడు లేపుకున్నాడు. ఎంతమంది ప్రవక్తలు వచ్చినా, ఎంతమంది దైవజనులు వచ్చినా, ఎంతమంది దేవుని యొక్క పరిచారకులు వచ్చినా ఏమైపోతుందంటే ఎవరు దాన్ని ఆ గ్యాప్ని ఫిల్ చేయలేకపోతున్నారు. అందుకనే దేవుడే మానవ రూపము దాల్చి ఈ భూలోకానికి వచ్చి ఏదైతే సపరేషన్ వచ్చిందో, ఏదైతే గ్యాప్ వచ్చిందో దేవుడికి మానవుడికి మధ్య, ఆ గ్యాప్ని ఫిల్ చేయడానికి దేవుడు మానవుడిగా ఈ లోకంలో జన్మించాడు. ఈ డిసెంబర్ మాసం ఏదైతే మనం అనుకుంటూ ఉన్నామో దేవుని యొక్క జననము, దాని యొక్క ప్రత్యేకత, మొట్టమొదటిగా దేవుడి లోకానికి మానవుడికి దేవునికి మధ్య ఉన్న ఆ యొక్క గ్యాప్ని ఫిల్ చేయడానికి, ఆ యొక్క సహవాసం ఏదైతే బ్రేక్ అయిపోతుందో దాన్ని తిరిగి మళ్ళీ రూపొందించటానికి దేవుడు మొట్టమొదటిగా ఈ లోకానికి అడుగుపెట్టాడు. ఆమేన్.